సార్ నమస్తే అండి. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయడానికి సన్నాహం అవుతూ ఉన్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఆ గొడ్డల పార్టీ గురించి ఎంత మాట్లాడుకున్నానే తక్కువేనండి. ఆ గొడ్డల పార్టీ గురించి చెప్పుకుంటే మనం ఎనర్జీ వేస్ట్ అవుతుంది. అసలు జగన్కి లోకేష్కి ఆకాశానికి భూదేవికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉందండి. రాజారెడ్డి కాడి నుంచి రాజశేఖర రెడ్డి వరకు జగన్ వరకు అరాచకాలతో వాళ్ళు పెట్టిన విషం విత్తనం వాళ్ళు ఈ రాష్ట్రానికే కాదు వాళ్ళ జన్మ వాళ్ళ పుటకే మనకే దరిద్రం అండి. 5 ఏళ్లలో నోరు ఎత్తితే లోపల వేసాడు, ఏదైనా చెప్తే లోపల వేసాడు. ఇప్పుడు ఈ కూటమి పరిపాలన వచ్చిన కాడి నుంచి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ లోకేష్ పరిపాలన విధి విధానాల్లో కానీ ఎక్కడ అతను మచ్చలేని తెల్లటి కాగితం అండి. అంటే ఆయనకి పొగుడుతున్నామని అనుకోవద్దండి. విషయం ఏంటంటే వీళ్ళు 5 ఏళ్లలో చేసిన దానికి అభివృద్ధి చూసి ఓర్వలేక బ్లడ్ కక్కుంటున్నారు, బ్లడ్ అయితే కక్కేస్తున్నారు. వాళ్ళకి ఇంకా బుద్ధి రాలేదండి. ఇదే జగన్ లాగా పరిపాలించే లెక్క అయితే ఒక్కడ నోరెత్తకుండా చేసేవాళ్ళం అండి. కానీ మంచి ప్రభుత్వం కాబట్టి మా కూటమి ప్రభుత్వం, మా చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ గారు సామరస్యంగా చెప్తున్నారండి. అంటే ఇక్కడ డిఎస్సి పోస్టులు విషయంలో అక్రమాలు జరిగాయి. 10 నుంచి 15 లక్షల వరకు పోస్టులు అమ్ముకున్నారు నారా లోకేష్. కాబట్టి విద్యాశాఖ మంత్రి కానీ రాజీనామా చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక్క సాక్ష్యం తీసుకురామనండి. ఆ గొడ్డలి పార్టీ జగన్కి తెమ్మనండి. ఆ సైకోని తీసుకొస్తే అది నిజంగా మేము దానికి సిద్ధమే. ఒక్కళ్ళని రాజీనామా కాదు, కూటమి మొత్తం రాజీనామా చేస్తాం. పరిపాలనే మేము రాజీనామా చేస్తాం, సిద్ధంగా ఉన్నాం. నువ్వు ఒక్కడిని తీసుకురా. నువ్వు పేటీఎం తేవద్దు. నువ్వు డబ్బు ఇచ్చేసి పేటీఎం తెచ్చేసి ఏదో అభివృద్ధి చేద్దాం బురద జల్లుదాం. నిజంగా నువ్వు మనిషివే కాదయ్యా. నువ్వు మనిషి జన్మ ఎత్తలను. నిజంగా నీ తండ్రి కాడి నుంచి హైదరాబాదులో అల్లర్లు సృష్టించి మత కల్లోలు సృష్టించి ఎంతోమంది నాశనం చేసింది మీ ఘన చరిత్ర ఇంకా నువ్వు చేస్తున్నావు. మీ తాత కాడి నుంచి ఇంకా చేసుకొస్తున్నారు. కానీ ఆ పరిపాలన మేము చేయట్లేదు. ఇక్కడ కక్ష సాధింపు పరిపాలన అయితే చేయట్లా. ప్రతి ఒక్కడు కూటమిని ఇరికిచ్చిన వాళ్ళందరూ ఇలా వాళ్ళే ఇరుక్కుంటున్నారు. ఇలా జోగి రమేష్ కానీ కొడాలి నాని ఇంకెరకలేదండి. కొడాలి నాని కోసం మేము అందరం టపాసులు కాల్చుకుంటా స్వీట్లు పంచుకోవడానికి రెడీగా ఉన్నామండి. రోజా కానీ వీళ్ళు కొడాలి నాని కానీ పేరున నాని కానీ అత్తర్రోడు కానీ వీళ్ళని కనుక గబుక్కుని వీళ్ళు ఇంకెప్పుడు అరెస్ట్ చేస్తారని మేము బాగా ఆతృతగా ఉన్నామండి. కొడాలి నాని అయితే అసలు మాకైతే ఇంకా కంపరం పడుతుందండి. ఆడు కనపడితేనే కంపరం పడుతుంది. ఇంకా లోకేష్ అన్నారు డ్రాయర్తో నడిపిస్తా అని, ఇంకా నడిపిట్లా. మాకు అది బాధగా ఉంది. కొడాలి నానిని అసలు ఎంత హీనంగా మా భువనేశ్వరమ్మ కానీ లోకేష్ కానీ మన చంద్రబాబు నాయుడు కానీ అసలు ఎన్ని మాటలు మాట్లాడండి. ఈ రోజు వరకు కూడా అతని మీద చర్యలకు వెళ్ళట్లా మా లోకేష్. ఎప్పుడు వెళ్తాడనేది చూస్తున్నాం. వెళ్ళిన మరుక్షణమే టపాసులు స్వీట్లు వంచి పెడతాం సిద్ధంగా ఉన్నామండి. అంటే ఈ రోజు మరి అక్రమ అరెస్టులు చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉందని చెప్పేసి మాట్లాడుతున్నారు. సీదిరి అప్పలరాజును కానీ తమ్మినేని సీతారామన్ కానీ అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు గొడ్డలి పార్టీ జగన్ ఏమన్నాడు? 18 ఏళ్ళ పిల్లోడు, అదే 18 ఏళ్ళ పిల్లోడు వెళ్ళి జగన్ను గుద్దేయమనండి, చంపేయమనండి. అప్పుడు 18 ఆ ప్రభుత్వం వాళ్ళు దాన్ని ఉన్నవాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఈ 18 ఏళ్ళోడే వెళ్ళి అతను పిల్లోడే కదా గుద్దేయమనండి, జగన్ చంపేయమనండి. అప్పుడు 18 ఏళ్ళ కుర్రోడు అనండి, అమాయకుడు అనండి. ఏమంటే అతను చట్టపరంగా కాదు, యాక్సిడెంట్ అన్నది ప్రతి ఒక్కరికి జరిగిద్ది, నాకు జరిగిద్ది, మీరు తోలినా జరిగింది, ఎవరు జరిగినది. దీన్ని సమర్థించకూడదండి. తప్పు జరిగింది అని ఒప్పుకో, నీకు ప్రజల్లో సింపతి పెరిగిద్ది. అది 18 ఏళ్ళ కుర్రోడు, ఏం తెలియని అమాయకుడు. నువ్వు ఎవడెవడికి సమస్యస్తున్నావు? గంజాయి, డ్రగ్స్, రౌడీజం, మామూలుగా మానభంగాలు చేసేవాళ్ళు, వీళ్ళందరినీ నువ్వు ప్రోత్సాహం చేస్తుంటే నీకు ఇంకెవడ ఓటేస్తాడే ఎదవా గొడ్డలి. ఆ రోజుల్లో ఏమన్నాడు? నేను ఉన్నాను, నేను విన్నాను, మీకు ముంచాను 5 ఏళ్లలో.
నేను విన్నాను, నేను అన్నీ చూశానని చెప్పేసి అందరినీ ముంచాడు 5 ఏళ్లలో. 5 ఏళ్లలో నీ పరిపాలన చేసినట్టుగా ఇదే కూటమి పరిపాలన చేస్తే నీ ఒక్కడు కూడా కార్యకర్త కూడా రోడ్డు మీద గొంతెత్తాడు. ఇంకోటి, ఇదే నా వ్యాను కడప వెళ్తే చంద్రబాబు నాయుడు లోగోను టీడీపీ లోగో ఉంటే పోలీసులు ఆపి మొత్తం స్టిక్కర్తో సహా పీకి పంపించారండి నా బండికి, నా 2 బళ్ళకి. అలాంటి పరిపాలన మేము చేయట్లేదు. నీ బళ్ళకి ఏదైనా ఉన్నా ఎవడ ఆపట్లా, పోలీసు వాళ్ళు ఎవడ ఏం చేయట్లా. పోలీసు వాళ్ళు పరిపాలన, పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. సరిగ్గా లా అండ్ ఆర్డర్ వాళ్ళకి ఈ రోజు వరకు సరిగ్గా చంద్రబాబు నాయుడు ఇదంటే మొత్తం లోపలే ఉంటారు మీరు, కానీ అది చేయట్లేదు కదా. నువ్వు అసలు నీ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి కాదు దేశానికి కూడా నష్టం అండి. ఆడు భూమి మీద పుట్టాడు అంటే మా భూమి మొయ్యిలాగా వస్తుందండి భూదేవి గొడ్డలి పార్టీకి.